పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను మనమంతా కలిసి పితృపుత్ర శుద్ధాత్ములైనటువంటి స్తుతి కీర్తన పాడటం ద్వారా ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. నాయనా, మా విశ్వాసపు జీవితములో, మా విశ్వాసపు ప్రయాణములో 4 మాసములు దొర్లింపచేసి 5వ మాసము ఈ మొదటి పరిశుద్ధ దినము నాడు నాయనా, నా ప్రభువా, నీ బిడ్డలముగా నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన ఈ సమయము కొరకే నీకు స్తోత్రాలు. నాయనా, నా ప్రభువా, మీరిచ్చిన కాపుదలను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, నాయనా, ఈ మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలు, విశ్వాసులు నాయన ఆరాధనలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు. నాయనా, నా ప్రభువా, ఈ పునరుత్థానపు దీవెన ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ సమయంలో మనమంతా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణాన్ని పాడుకున్నాం. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు, ఆత్మని సాయంలో అధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమునా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు
నడుపు. ప్రియులారా, ఈ సమయంలో మనమంతా కలిసి కీర్తనల గ్రంథము 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధన చేర్చినది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి ఫలములు భూమి అంతటా వ్యాపించినది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసింది. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త నులసించినట్లు తన పదమునందు పరిగెత్త నులసించుచున్నాడు. ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతడు వేడిమికి మరుగనిది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది కన్నులకు అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి, తేనె కంటెను చుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దుర్భిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అతిగా ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగుగాక. పిల్లల ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము నుండి 21వ వచనం వరకు కలిగిన దేవుని వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న శ్రీ సునీల్ ఐజక్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. దేవునికి వందనములు. ఇవాళ మనకు ఏర్పరచుకున్న వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 21 వచనం వరకు చదివిద్దాం. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారే ఉండక వాటిని ఖండించుడి. ఏలానగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఆజ్ఞల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములు ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. పిల్లల సమయంలో వాక్య భాగములనికి వెళ్ళే ముందుగా మన మధ్యలో ఉన్న మన సంఘ బిడ్డలు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను.
4 మాసములు కూడా దేవుడు తన రెక్కల నీడలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో మనలను, సంఘమును, సంఘ కుటుంబములను దేవుడు తన రెక్కల నీడలో భద్రం చేసి ఆయన కాపాడి నడిపించిన ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా శ్రీ అద్రిగమా, నిత్యుడగు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, ఇన్నాళ్ళు ఇమ్మానుయేలు దేవుడవుగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన మీ ప్రేమ కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాకు అనుగ్రహింప చేసిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు నీ మాటలు నాయనా, నా ప్రభువా, వింటూ ఉన్నా నీ బిడ్డలతో మీరే నేరుగా మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ మాటలే మమ్మను బ్రతికిస్తాయి కనుక అట్టి నీ జీవపు మాట ద్వారా మా ఆత్మీయ జీవితములను ఉజ్జీవింపచేసి బలపరచమని అడుగుతూ ఉన్నాం. మా కృపగలిగిన తండ్రి, గొప్ప దేవా, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను అయకుడను నన్ను మీ సిలువ నీడలో మరుగుపరచి నీ మాటలు చెప్పుటకు సహాయము దయచేయండి. మా రక్షక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. జీవము కలిగిన మా గొప్ప తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా దీవెన అనుగ్రహింప చేయమని అడుగుచు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉండలాగున మీ సహాయము చేసి నడిపించమని నాయనా, నీ వాక్యము చేత, మీ ఆత్మ చేత మమ్మలందరినీ ఆయత్తపరచమని మా ప్రభువును, ప్రియ రక్షకుడు నైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలు మనము చూస్తూ ఉన్నప్పుడు, ప్రస్తుత కాలము గుండా మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ప్రస్తుత దినాలను మనము గమనిస్తూ ఉన్నప్పుడు, ప్రతి మానవుని యొక్క జీవితములో, ప్రతి విశ్వాసి యొక్క అనుభవములో కలిగేటటువంటి ఆలోచన, కలిగేటటువంటి తలంపు ఏమిటి అంటే, ప్రపంచమంతా కష్ట దినాల్లో ఉన్నది అని, ప్రజలందరూ భయంకరమైన దినాల్లో ఉన్నారు అని, అందరూ శ్రమకాలములో ఉన్నారు అని, యుద్ధ దినములలో ఉన్నారు అని, ప్రతి మానవుని యొక్క జీవితం ఒక కనబడినటువంటి ఒక వైరస్తో పోరాటము చేస్తూ ఉంది అన్న సత్యాన్ని ఎరిగినటువంటి వారం. ఉగ్రత దినాలలో మనము గడుపుతూ ఉన్నాము అని ఆలోచన కలిగినటువంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉండినటువంటి వారం. నిజమే, ప్రపంచములో ఉన్న ప్రజలంతా కూడా ఇటువంటి దినాల్లోనే జీవిస్తూ ఉన్నారు. ఈ దినాలు చూస్తూ ఉన్నప్పుడు, ఇటు దినాలు గుండా జీవనాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు, ఇటు భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో వ్రాయబడిన మాట, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండుడి అన్నటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి, దినములు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రతి మానవుడు కూడా కష్ట దినాల్లోనే ఉంటూ ఉన్నాడు.
మానవుని యొక్క జీవితపు అనుభవములో, మానవుని యొక్క జీవిత యాత్రలో ప్రస్తుత దినాలు అనుభవిస్తూ ఉన్నటువంటి మానవుడు ఇంకా ఎంతకాలం ఈ రీతిగా ఉంటాం, ఇంకా ఎంతకాలం ఈ లాక్డౌన్లో బ్రతుకు యాటన సాగిస్తాం, ఇంకా దీనిని పొడిగిస్తే ఒకవేళ మానసికంగా దెబ్బతింటామేమో, ఒకవేళ మానసికంగా ఒక నిరాశ, ఒక నిస్పృహలోనికి వెళ్ళిపోతామేమో అన్నటువంటి ఒక కలవరము మానవుని యొక్క జీవితంలో బయలుదేరుతూ ఉంది. అట్టి అనుభవంలోనికి వెళ్ళిపోతాడేమో అన్నటువంటి భయం మానవుని యొక్క జీవితపు ఆలోచనలో మెదులాడుతూ ఉంది. గడిచినటువంటి దినాల్లో వార్తాపత్రికలు చూసినప్పుడు ఒక అమ్మాయి ఈ లాక్డౌన్ని సహించలేక, భరించలేక తనకు తానే ఆత్మహత్య చేసుకోగలిగినటువంటి అనుభవం. కనుక ఇటువంటి పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. మనకు బయటకు కనిపించకపోయినా మానసికంగా మానవుడు కృంగిపోతూ ఉండగలిగినటువంటి అనుభవం. కనుక ఏమిటి ఈ భయంకరమైన దినాలు, ఏమిటి ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాలు, ఏమిటి దేవుని యొక్క ఉగ్రత మానవునిపై ఎంతగా ఉంటుందా అన్నటువంటి ఆలోచనకు గురి అవ్వగలిగినటువంటి పరిస్థితులు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, అందుకు యేసు ప్రభువు వారు అంటాడు, ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అన్న విషయాన్ని యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభంగా ఉండగలిగినటువంటివి. చాలామంది అనుకుని ఉంటారు కూడా, ఈ సంవత్సరం చాలా భయంకరమైనది, ఈ సంవత్సరం ఎవరికి కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరముగా లేదు, ఈ సంవత్సరం ఇంత నిరాశ, నిస్పృహకు గురి చేయగలిగినటువంటి సంవత్సరము అని చాలామంది వారి యొక్క మనస్సులో అనుకోగలిగినటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరం ఏమీ బాగోలేదు అని ముచ్చటించగలిగినటువంటి అనుభవాలు. నిజమే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సంవత్సరం దేవుని వాక్యానుసారముగా చూస్తే దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగలిగినటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలుగా దేవుడే బయలుపరచగలిగినటువంటి విషయాలు ఏమిటి అంటే, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనములో దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనములో ఆయన అంటాడు, అది యెహోవా ప్రతిదండన చేయు దినం, సియోను వ్యాజ్యమును గుర్చిన ప్రతీకార సంవత్సరము. ఏదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును అంటూ ఉన్నాడు. దేవుడు ప్రతీకారము చేయు సంవత్సరం అనిపిస్తుంది. ఈ సంవత్సరం దేవుని యొక్క ప్రతీకారము ప్రపంచము మీదకి వైరస్ రూపముగా వచ్చిందేమో అని, దేవుని యొక్క కోపము ప్రపంచము మీదకి దేవుని ప్రతీకారము ఈ రీతిగా వచ్చిందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ప్రతీకారము చేయగలిగిన దినం. మానవుడు ఒక్కొక్కసారి అంటాడు కదా, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు అంటాడు. నాకే గాని కోపం వస్తే నేనేమవుతానో నాకు తెలియదు, ఏ మాట అంటానో నాకు తెలియదు, ఏం చేస్తానో తెలియదు అంటాడు. కానీ దేవునికే కోపం వస్తే, దేవుడే తన ప్రతీకారాన్ని ప్రకటిస్తే, దేవుడే తన ఉగ్రతను ఆయన కనపరిస్తే ఏ రీతిగా ప్రపంచం అల్లాడిపోతుందో, ఏ రీతిగా ప్రపంచములో ఉండగలిగినటువంటి స్థితిగతులు మారిపోతాయో, ఏ రీతిగా మానవుని యొక్క జీవనం మనుగడ సాగించలేక మానవుని యొక్క పరిస్థితులు అల్లాడిపోతాయో ప్రస్తుత దినాలు మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రతి మానవునికి ఈ పాటికి అర్థం అవ్వాలి. దేవునికి ప్రతీకారం వస్తే, దేవుడే ప్రతీకారము తీర్చుకోగలిగినటువంటి దినాలు వస్తే, దేవుడే తన ఉగ్రతను చూపిస్తే, దేవుడే తన ప్రతిదండనను చూపిస్తే, దేవుని మాట విననటువంటి ప్రజలపైకి దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా వస్తుందో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రతీకార సంవత్సరము అని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయనకు కోపం వస్తే ఏమవుతుంది?
మానవునికి కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు అంటాడు కదా. అలాంటిది ఈ మానవుని సృష్టించిన, ఈ సృష్టి అంతటిని కలుగజేసిన దేవునికి కోపం వస్తే ఏమవుతుంది? దేవుడే ప్రతీకారం తీర్చుకోగలిగితే ఏమవుతుంది? దేవుడే ఉగ్రుడైపోతే ఏమవుతుంది? శాంతమూర్తి అయినటువంటి దేవుడు, దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఆయనకు కోపం వస్తే ప్రపంచం ఏమవుతుందో దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనము ప్రకారముగా దేవుని యొక్క మాటలుగా ఆయన తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనములో ఆయన అంటాడు, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. 11వ వచనం అంటాడు, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును నేను అణిచివేసేదను. 13వ వచనములో మరొక మాట అంటాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా ఉగ్రతను, ఆయన కోపాగ్ని దినమునకును, ఆకాశము వణుకునట్లు, భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అన్నాడు. దేవుని యొక్క ప్రతీకారం, దేవుని యొక్క ప్రతిదండన, దేవుని యొక్క ఉగ్రత ఆయన చూపిస్తే ఏ రీతిగా ఉంటుంది అంటే, ఆయన అంటాడు దేశమును పాడు చేస్తాడు, ఆయన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, ప్రపంచాన్ని ఆయన తునాతునకులు చేయగలిగినటువంటి వాడు. మరొక మాట అంటాడు, ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తాడు, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచు ఉన్నాను, అహంకారుల అతిశయమును నేను మాన్పించదును అంటూ ఉన్నాడు. లోకుల యొక్క చెడుతనాన్ని బట్టి, దుష్టుల యొక్క దుష్టత్వమును బట్టి, అహంకారుల యొక్క అహంకారమును బట్టి దేవుడు తన ఉగ్రతను ఈ రీతిగా చూపిస్తూ ఉన్నాడా అన్నటువంటి మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనములు కూడా దేవుడు ప్రతీకారం, దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా ఉంటుందో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం, కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలి తిని. ఇర్మియా అంటూ ఉన్నాడు, కష్టదినము దుఃఖము చూడడానికి నా దినములు అవమానముతో గతించిపోవునట్లుగా నేను తల్లి గర్భములో నుండి ఎందుకు నేను బయటకు వచ్చాను? ఒకవేళ నేను బయటకు రాకపోయి ఉంటే ఈ కష్ట దినాలు, ఈ దుఃఖ దినాలు, ఇటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు, ఇటువంటి భయంకరమైన దినాలు నేను చూడకపోయి ఉండేవాడిని కదా. దేవుని యొక్క ఉగ్రత నేను దానిని ఎదుర్కొనకుండా ఉండేవాడిని కదా అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనములో మరొక మాట అంటాడు, ఆ దినము యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్కయు ఈ దేశము నుండి ఆ దేశము వరకు కనబడుదురు. ఎవరినో వారిని గురించి అంగలార్చరు, ఎవరినో సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడిండును. దేవుని యొక్క ఉగ్రత, యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడదు. ఎవరు వారిని గురించి అంగలార్చరు, ఎవరినూ సమకూర్చరు, ఎవరు పాతిపెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడిండును అంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు. నిజమే, గడిచినటువంటి దినాల్లో మనం చూసినప్పుడు అనేక శవాలు గుట్టలుగా పడిపోయినటువంటి అనుభవాలు,
వారిని పేద పెట్టడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితులు, వారిని గురించి ఎవరు అంగలార్చినటువంటి అనుభవాలు, దేవుని యొక్క ప్రతీకారం, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రతిదండన, దేవుని యొక్క శిక్ష ఈ రీతిగా ఉంటుంది. దేవునికే కోపం వస్తే ఈ రీతిగా ఉంటుంది అని దేవుని యొక్క మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత దినాలు, దేవుని యొక్క కోపపు దినాలు, దేవుని యొక్క శిక్షకు లోబడగలిగినటువంటి దినాలు, ఆ భయంకరమైనటువంటి అనుభవాలు, ఆ దినాలు ఏ రీతిగా ఉంటాయో దేవుని మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ఉగ్రత దినము ఏ రీతిగా ఉంటుందో మనము జ్ఞాపకం చేసుకుంటే, దానికి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు తెలియచేయగలిగినటువంటి అనుభవం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రతీకారపు దినాలు, దేవుని ఉగ్రత దినం, దేవుని యొక్క కోప దినం, దేవుని యొక్క శిక్షకు లోబడగలిగినటువంటి దినాలు, దేవుడు శిక్షించగలిగినటువంటి దినాలు అవి ఏ రీతిగా ఉంటాయి అంటే, దావీదు భక్తుడు రాస్తాడు. దావీదు కీర్తనల గ్రంథం 56వ కీర్తన 3వ వచనములో దేవుని యొక్క మాటలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 56వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను అంటూ ఉన్నాడు. నాకు భయము సంభవించు దినమున, మానవుని యొక్క జీవితానికి భయము సంభవించగలిగినటువంటి దినాల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రతి విషయములో మానవుడు భయపడుతూ ఉన్నాడు. భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు భయము సంభవించు దినమున. భయము పుట్టించగలిగినటువంటి దినాలు అవి. దేవుని యొక్క ఉగ్రత దినాలు, దేవుని కోప దినాలు ఎటువంటివి అంటే, అది మానవుని యొక్క జీవితాన్ని భయము కలిగించగలిగినటువంటి దినాలు. ఈ దినాల్లో మానవుడు ఏదో ఒక భయము మానవుని యొక్క జీవితాన్ని వెంటాడుతూనే ఉంది. ఏదో ఒకటి మానవుని యొక్క జీవితాన్ని భయపెడుతూనే ఉంది. అది కరోనా వైరస్ కావచ్చు, అది ఏ వ్యాధి అయినా కావచ్చు, అది ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితే కావచ్చు, మానవుని యొక్క జీవితాన్ని భయపెట్టగలిగినటువంటి భయంకరమైనటువంటి దినాలు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు ఏమిటి అంటే, ఆయన అంటాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినం! అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిను, మన ఆహారము నాశనమాయను అంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైన దినము అంటే, దేవుడి యొక్క దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో దేవుని వాక్యము, దేవుని మాట స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అది ఎంత భయంకరము అంటే, అది ప్రళయము వలె సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచూ ఉండగా దేవుని యొక్క దినము, ఆ భయంకరమైన దినం ప్రళయము వలె వస్తూ ఉంది. ఈనాటి దినాల్లో దినదినము కూడా మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి. అనేక మంది అనేక రీతులుగా మరణిస్తూ ఉన్నారు. ఈ వైరస్ బారిన పడి మరణించినటువంటి వారు కొందరైతే, మానసికంగా నిరాశ నిస్పృహలకు గురై మరణించినటువంటి వారు కొందరైతే, ఇటువంటి పరిస్థితులను తట్టుకోలేక మరణించినటువంటి వారు కొందరైతే, అనేక ఈ ప్రళయము మానవుని యొక్క జీవితాన్ని కబలిస్తూ ఉంది. మరొక మాట అంటూ ఉన్నాడు ఆయన, మనము చూచూ ఉండగా ఉత్సవమును, దేవుని మందిరములో ఉత్సవమును సంతోషమును నిలిచిపోయాయి. దేవుని మందిరములో ఉత్సవము లేదు,
దేవుని మందిరములో సంతోషం లేదు. ఈనాడు చాలా మంది బాధపడగలిగినటువంటి విషయం ఏమిటి అంటే, అయ్యో దేవుని మందిరానికి వెళ్ళలేకపోయామే. సమయం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించగలిగినటువంటి సమయాన్ని దేవుడిచ్చినప్పుడు దాన్ని మరిచిపోయి విస్మరించినటువంటి వాళ్ళు కొందరైతే, అటువంటి వాళ్ళు సైతము కూడా ఈనాడు బాధపడుతూ ఉన్నారు. అయ్యో దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ ఉన్నాం, దేవుని ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం, దేవుని మహిమపరచలేకపోతూ ఉన్నాం, సమాజముగా కూడి దేవుని గణపరచలేకపోతూ ఉన్నాం అన్నటువంటి ఆ యొక్క ఆందోళన ప్రతి విశ్వాసము జీవితములో ఉంది. దేవుని యొక్క ఉగ్రత దినాలు ఏ రీతిగా ఉంటాయి అంటే ఆయన అంటాడు, అవి భయంకరమైనటువంటి దినాలు. ఎటువంటి భయంకరమైన దినాలు అంటే, దేవుని మందిరములో ఉత్సవము, సంతోషము నిలిచిపోయినటువంటి దినాలు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు ఎంత స్పష్టంగా ఇటువంటి దినాల గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇటువంటి గడియ కొరకు, ఇటువంటి కాలంను బట్టి దేవుడు ఎంత స్పష్టంగా మానవులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరములో జరగవలసినటువంటి కార్యములు నిలిచిపోయాయి, ఆగిపోయాయి. ఈనాడు మనం బాధపడుతూ ఉన్నాం, కానీ ఇటువంటి దినము వస్తుంది అని దేవుడు ఎన్నో ఏళ్ల క్రితమే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించి పెట్టాడు. దేవుడు వ్రాయించి పెట్టాడు ఆయన. కనుక ఇటువంటి దినాలు ఏ దినాలు అంటే ఇవి భయంకరమైనటువంటి దినాలు అని దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఈ దినాలు ఎటువంటి దినాలు అంటే దేవుని మాటలుగా రాస్తాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయములో దేవుని మాటలుగా జ్ఞానైన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం 15వ వచనములు ఆయన అంటాడు, బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును అన్నాడు. ఇవి మానవుని యొక్క జీవితాన్ని బాధపరచగలిగినటువంటి దినాలు. ఈ దినాలు శ్రమకరములు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎటువంటి శ్రమ అంటే, అదే జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథములు ఆయన తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారి దినములన్నీ శ్రమకరములు, వారి పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను అని మనస్సులకు నెమ్మది దొరకదు, ఇదే వ్యర్థము అంటూ ఉన్నాడు. నెమ్మది లేనటువంటి దినాలు, మనస్సు ప్రశాంతత కోల్పోయినటువంటి దినాలు. దేవుని మాటలుగా ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తూ, వాని దినములన్నీ శ్రమకరములు. ఈనాటి దినాల్లో మానవుడు ఎంతటి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు అంటే, అంతటి శ్రమను అనుభవించగలిగినటువంటి మానవుని యొక్క పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. శ్రమతో కూడినటువంటి దినములను మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. శ్రమతో కూడినటువంటి పరిస్థితులను మానవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాలు భయంకరమైన దినాలు. ఈ దినాలు బాధపడుతూ శ్రమతో కూడినటువంటి దినాలు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినాలు ఎటువంటి దినాలు అంటే, మూడవదిగా ఆయన తెలియజేస్తాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాటలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనములో దేవుడు బయలుపరచగలిగిన మాటలు, దేవుడు మాట్లాడగలిగినటువంటి మాటలు ఏమిటి అంటే, ఆయన అంటాడు, ఫిలిస్తీయులందరినీ లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును ఈ దినము వచ్చి ఉన్నది అన్నాడు. అందరినీ నిర్మూలము చేయుటకు, అందరినీ నిర్మూలము చేయగలిగినటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని ఉగ్రత, దేవుని కోపము ఎవరి మీదికి వస్తుందో, దేవుని యొక్క కోపము ఏ రీతిగా వస్తుందో మనకు తెలియదు. కానీ ఈనాటి దినాలు మనము చూస్తూ ఉన్నప్పుడు
ఈ పరిస్థితులు మనము చూస్తూ ఉన్నప్పుడు ఇది భయంకరమైన దినాలు అని, బాధతో కూడుకున్నటువంటి శ్రమతో కూడుకున్న దినాలు అని, నిర్మూలము చేయగలిగినటువంటి దినాలు అని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఈ దినాలు ఎటువంటి దినాలు అంటే 4వదిగా ఆయన జ్ఞాపకం చేస్తాడు. విలాప వాక్యాల గ్రంథంలో దేవుడు బయలుపరిచినటువంటి మాట, విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట అంటాడు. ఒకడు తోటను కొట్టివేయనట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు, తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము, విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము, విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. ఈ దినానికి, ఈనాటికి చాలామంది దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మరిచిపోయి ఉండొచ్చు. ఆదివారం అని మరిచిపోయి ఉండొచ్చు చాలామంది ఈ దినము ఆదివారము ఆరాధన చేయవలసిన దినము, పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు వారిని ఆరాధించి మహిమపరచగలిగినటువంటి దినము అని చాలామంది మరిచిపోయి ఉంటారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది, విశ్రాంతి దినము మరుగువబడినట్లు ఆయన చేయగలిగినటువంటి వాడు. ఆయన ఉగ్రత, ఆయన కోపం, ఆయన ప్రతీకారం మానవునిపై, ప్రపంచముపై ఈ రీతిగా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వదిగా అంటాడు, గొప్ప కల్లోలము పుట్టించు దినం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం, 13వ వచనములో దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు అన్నాడు. గొప్ప కల్లోలము పుట్టించు దినం, దేవుని ప్రతీకారం, దేవుని యొక్క ప్రతిదండన, దేవుని యొక్క ఉగ్రత దినాలు ఏ రీతిగా ఉంటాయి అంటే ఆయన అన్నాడు, గొప్ప కల్లోలము పుట్టించగలిగిన దినం ఇది. ఈనాటి దినాలు గొప్ప కల్లోలము బయలుదేరుతూ ఉంది. ఎవరికి వైరస్ సోకుతుందో తెలియదు. ప్రతి మానవుని యొక్క జీవితంలో, ప్రతి దేశములో, ప్రపంచములో ఉండగలిగిన ప్రతి దేశములో కల్లోలము బయలుదేరుతూ ఉంది. అనేక మంది చావు కేకలు వినబడుతూ ఉన్నాయి. కల్లోలము పుట్టించగలిగినటువంటి దినాలు. మరొక మాట అంటాడు, వారందరూ ఒకరికి ఒకరు విరోధులైపోయారు. నిజమే, ఈనాటి దినాలు ఒక దేశానికి మరొక దేశం విరోధమైపోతూ ఉంది. ఒకరికి ఒకరు విరోధులుగా అయిపోతూ ఉన్నారు. ఒకరు శత్రువులైపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియులరా, దేవుని బిడ్డలరా, దేవుని యొక్క ఉగ్రత, దేవుని ప్రతీకారము, దేవుని కోపము ఇవి భయంకరమైన దినాలు అని, ఇవి బాధతో కూడుకున్నటువంటి శ్రమ దినాలు అని, ఇవి నిర్మూలము చేయగలిగినటువంటి దినాలు అని, విశ్రాంతి దినము మరిచిపోయేటట్లుగా చేయు దినాలు అని, ప్రపంచములో గొప్ప కల్లోలము పుట్టించగలిగినటువంటి దినాలు అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అయినా దేవుడు విశ్వాసపు జీవితానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు విశ్వాసపు జీవితానికి జ్ఞానాన్నిచ్చి, దేవుడు విశ్వాసపు జీవితానికి కొంత సమయాన్ని ఇస్తూ మారు మనస్సు అనుభవంలోనికి వస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది, అనేక మంది సంతోషించగలిగిన విషయం ఏమిటి అంటే, మా ప్రాంతం ఆరెంజ్ జోన్లో ఉంది, ప్రభుత్వం సడలింపు ఇచ్చింది, ఏవైనా పనులు చేసుకోవచ్చు, ఏవైనా కొనుక్కోవచ్చు,
ఏవైనా బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, కొంత సడలింపించింది అని మానవుడు సంతోషిస్తూ ఉన్నాడు కదా. చాలా సంతోషకరం. ప్రభుత్వం వారు ఆ సడలింపిస్తూ ఉన్నారు అంటే మానవుని యొక్క జీవితంలో కొంత ఆనందం చిగురిస్తూ ఉంది. కానీ ఏదో ఒకనాడు ఈ సమయం అయిపోయిన తర్వాత, ఈ సమయాలు గతించిపోతే, ఈ సమయం గతించిపోతే, ఈ భయంకరమైన దినాలు, ఈ బాధపడు శ్రమకరమైన దినాలు, నిర్మూలన చేయే దినాలు, ఈ యొక్క విశ్రాంతి దినము మరిచిపోయేటట్లుగా చేసేయగలిగినటువంటి దినాలు, గొప్ప కల్లోలము పుట్టించగలిగినటువంటి దినాలు గడిచిపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని వైపు తిరగకపోతే, దేవునికి మాటకు లోబడకపోతే, దేవుని చిత్తానుసారముగా జీవించకపోతే దేవుడు వెసులుబాటు ఇవ్వడు. ప్రభుత్వాలు వెసులుబాటు ఇచ్చినా ఈ భయంకరమైన దినాలు చూసి కూడా, ఈ భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉండి కూడా, ఈ కల్లోలముతో కూడుకున్నటువంటి దినాలు చూస్తూ ఉండి కూడా మారు మనస్సు పొందకపోతే, సజీవ యాగముగా దేవునికి మనముగా సమర్పణ చేసుకోకపోతే దేవుడు వెసులుబాటు ఇవ్వడు. దేవుడు అక్కడితో దానిని ఆయన సమాప్తి చేయగలిగినటువంటి వాడు. ఈ సంవత్సరం కూడా ఉండి నువ్వు ప్రభువా అంటే ఆయన ఉంచడు. మనం దేవుని వైపు తిరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరకు రావాలని ఆయన ఆశపడగలిగినటువంటి వాడు. కనుక దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, అందుకు పౌలు అన్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. దేవుని వైపు తిరగమన్నాడు, దేవుని సేవించమన్నాడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు, సమాజముగా కూడి దేవుని గణపరచమన్నాడు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. నీ సృష్టికర్తను నీవు ఆరాధన చేయి. నీ సృష్టికర్త వైపు నీవు తిరగకపోతే, దేవుడు ఇవ్వగలిగిన సమయము అయిపోయినా దేవుని వైపు తిరగకపోతే మన జీవితానికి, మనము తీర్పులోనికి తేరడానికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ ప్రతీకార సంవత్సరములో ఇటువంటి భయంకరమైన దినాలతో పాటుగా దేవుడు విముక్తిని కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పగ తీర్చుకున్న దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను అన్నాడు. ఆయన ప్రతీకార సంవత్సరము ఇస్తాడు. ఆ ప్రతీకారములో భయంకరమైన దినాలు, శ్రమ దినాలు, నిర్మూలన చేయ దినాలు, కష్ట దినాలు మానవుని యొక్క జీవితానికి ఇస్తాడు. గొప్ప కల్లోలము పుట్టించగలిగిన దినాలు ఇస్తాడు. ఆయన విముక్తి సంవత్సరాన్ని కూడా ఆయన ప్రకటించగలిగిన వాడు, విముక్తిని కూడా ఇవ్వగలిగిన వాడు. అట్టి విముక్తిని కొరకు మనము దేవుని వైపు తిరగవలసిన అవసరత ఉంది. అట్టి విడుదల కొరకు దేవునికి లోబడవలసిన అవసరత ఉంది. పశ్చాత్తాపము పొందవలసిన అవసరత ఉంది. మన విశ్వాసపు ఆత్మీయ జీవితాన్ని మనము సిద్ధపాటు చేసుకోవలసిన అవసరత కూడా ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న దేవుని పరిశుద్ధ జనాంగమా, మనము భయంకరమైన దినాల్లో ఉన్నాం, శ్రమకాలములో ఉన్నాం, నిర్మూలము చేయబడినటువంటి దినాల్లో ఉన్నాం, గొప్ప కల్లోలము పుట్టించగలిగిన దినాల్లో ఉన్నాం, విశ్రాంతి దినము మరువబడినట్లు చేయ దినాల్లో ఉన్నాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ, ఒకవేళ దేవునికి సమర్పణగా చేసుకోకపోతే సజీవ యాగముగా దేవునికి మనలను మనము సమర్పించుకోవడానికి, దేవుని సన్నిధానములో ఎక్కువ కాలము గడపడానికి, దేవుని వాక్యము చదవడానికి, దేవునికి మరింతగా దగ్గరవ్వటానికి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ
అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవడానికి ఈ దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దైవాశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, బలవంతుడా, ఆశ్రయ దుర్గమానికి స్తోత్రాలు, వందనాలు. ఈ భయంకరమైన దినాల్లో, బాధపడు శ్రమ దినాల్లో, నిర్మూలము చేయబడుతూ ఉన్న దినాల్లో, విశ్రాంతి దినము మరువబడినట్టు చేయు దినాల్లో, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, గొప్ప కల్లోలము పుట్టించబడుతూ ఉన్నటువంటి దినాల్లో నీ బిడ్డలముగా మేము జీవిస్తూ ఉండగా దేవాని కృపను మాకు దయచేస్తూ నడిపిస్తూ ఉన్నా నీ అపారమైన ప్రేమ కొరకే నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మరింతగా నీకు దగ్గర అవ్వటానికి, మరింతగా నీ వాక్యములో బలపడడానికి, మరింతగా నాయనా నీలో మేము ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా ఎదగడానికి, మరింతగా ఆత్మ ఫలమును ఫలించడానికి, మరింతగా నా ప్రభువా మా ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసము జీవితములో బలపరచబడుటకు నాయనా మీరు మాకు ఇచ్చిన ఈ దినాలను బట్టి, మీరు మాకు ఇస్తూ ఉన్న సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. నీ ప్రతీకారము, నీ కోపము, నీ ఉగ్రత ఈ రీతిగా ఉంటుంది అని నీ మాటలుగా మీరు బయలుపరుచుకున్నారు. దేవానికి స్తోత్రాలు. ఎంత స్పష్టముగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. నాయన ఇటు దినాలు చూసియో, ఇటు దినములు అనుభవిస్తూ ఉండియో నీకు దగ్గర అవ్వకపోతే, నీకు సమీపస్తులుగా మేము జీవించకపోతే, నీ వైపు మేము తిరగకపోతే, దుర్దినములు రాకముందే మా సృష్టికర్తలు మేము జ్ఞాపకము చేసుకోకపోతే మా విశ్వాసము జీవితములు వ్యర్థము అని నీ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ఘనమైన దేవానికి వందనములు, స్తోత్రాలు. ఇటు దినాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు సమీపస్తులముగా జీవించే కృపను ప్రతి వారికి మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అటు సమీపస్తులుగా జీవిస్తూ ఉండగలిగిన వారు, నాయన ఆత్మీయ జీవితంలో బలపరచబడుతూ ఉండగలిగినటువంటి అనేక మంది విశ్వాసులున్నారు, సేవకులున్నారు, నాయకులున్నారు, నాయకురాలున్నారు. ప్రభువానికి స్తోత్రాలు. వారిని బట్టి నేను ఘనపరుస్తూ ఉన్నా, మహిమపరుస్తూ ఉన్నా. జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నాయన ఈ సమయమందు మా సంఘముల కొరకు, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీరిచ్చిన సమయములను, దినములను సద్వినియోగము చేసుకుంటూ నీకు మహిమకరముగా జీవించగలిగే కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం. జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా కనికర సంపన్నుడా, మీకు స్తోత్రాలు. నాయనా ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది అవసరమో నాయన వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి. ప్రభువానికి స్తోత్రాలు. సంఘానికి మీరిచ్చిన నాయకుల కొరకు, నాయకురాళ్ళ కొరకు నీకు స్తోత్రాలు. నీ ఆత్మ బలము, ఆత్మ శక్తిని మీరు వారికి దయచేయండి. ప్రభువా, బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. వారి వారి బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఈ భయంకరమైన దినాల్లో హృదయ కలవరముతో, ఆందోళనతో, భయముతో నాయనా నా ప్రభువా నిరాశ, నిస్పృహకు గురి అవుతూ మానసికముగా బాధపడుతూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్టి వారిని ధైర్యపరచండి, బలపరచండి. ప్రభువానికి స్తోత్రాలు. నాయనా వృద్ధుల కొరకు, నాయనా నడి వయస్కుల కొరకు, యవన బిడ్డల కొరకు, చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయం చేయండి. నీ కృప చూపండి. ప్రభువా, మీరే నీ కాపుదల దయచేయండి. నాయనా మీకు స్తోత్రములు, వందనములు. పరిశుద్ధుడా, ఓ ఘనమైన దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా దీవెన ఉంచమని అడుగుతూ ఉన్నాం. నాయనా అనేక ప్రాంతాల్లో ఈ భయంకరమైన దినాల్లో నాయనా సేవ చేస్తూ ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ కృప దయచేయండి. దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా,
నాయనా నా ప్రభువా, మా సంఘములో ఉన్న గర్భఫలములు పొందుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా నీ కృప చూపండి. తగిన కాలమందు నాయనా సుఖ ప్రసవమును వారికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా మహోన్నతుడు, ఆయా బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలకు ఆయా బలహీనతల నుండి విడుదల దయచేసి మీరు మహిమ పొందమని అడుగుతూ ఉన్నాం. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన జ్ఞాన వివేకములు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఈ భయంకరమైన దినాల్లో శ్రమ కాలములో నాయన సమాజముగా కూడి నిన్ను ఆరాధన చేయనప్పటికీ ప్రభువా నాయన ఈ మీడియా ద్వారా ఇదిగో మా ప్రియ బిడ్డల మధ్యకు ఈ రీతిగా నీ వాక్యము ద్వారా రావడానికి సహాయం చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. దీని కొరకు ప్రయాసపడుతూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి రావలసిన దీవెన దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన తండ్రి నాయన ఇంకెంత కాలము ఈ పరిస్థితులు మాకు తెలియదు కానీ ఈ సమయం ఉండగానే సమయమును సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మా విశ్వాసము జీవితాన్ని ముందుకు కొనసాగిపోయే కృపను దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదింపచేయమని మీరే మహిమ పొందమని ఈ పరిశుద్ధ వారపు దీవెనలు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయు. మరణస్తులు మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించు. మమ్మల్ని శోధనలో నుండి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి ముఖ కాంతి మీ మీద ఉదయింపచేసి ప్రకాశింపచేయునుగాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఆదరణ కాపుదల ఈ నీ మాటలు విన్న ప్రతి కుటుంబమునకును ప్రతి విశ్వాసికిని ఆయన ప్రేమించిన సార్వత్రిక సంఘమునకు ఆయన బిడ్డలైన వారికి ఆయన రాకడ కొరకు సిద్ధబాటు కలిగి నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి విశ్వాసికిని సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము.